సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హరే కృష్ణ. దేవదేవ జగన్నాథ ప్రపనర్థి వినాశన త్రాహి మాం పుండరీకాక్ష పతితాం మాం భవసాగరే. జయ దేవి భక్తిదాత్రి ప్రసిద్ధా పరమేశ్వరి. జయ దేవి సుభద్రా త్వాం సర్వేషాం భద్రదాయినే. నమస్తే తు హలగ్రాహ నమస్తే మూసలాయుధ నమస్తే రేవతీ కాంత నమస్తే భక్తవత్సలా. సుదర్శన మహాజ్వాలా కోటి సూర్య సమప్రభా అజ్ఞానాతిమిరాంధానాం వైకుంఠ పథ ప్రదర్శక. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి కీ జయ. హరే కృష్ణ హరే కృష్ణ. అయితే త్వరలోనే మనము జగన్నాథ స్వామి రథయాత్ర ఒక పండుగని జరుపుకుంటున్నాము. సో ఈ పండుగ జరిపే ముందు అసలు జగన్నాథ స్వామి ఎవరు, జగన్నాథ స్వామి రథయాత్ర మనం ఎందుకు జరిపిస్తూ ఉంటాము, జగన్నాథ స్వామి రూపం ఒక మహిమ ఏంటి, జగన్నాథ స్వామి క్షేత్ర ఒక వైభవం ఏంటి, అసలు జగన్నాథ స్వామి రూపం ఇలా ఎందుకు ఉంటుంది, చేతులు కనిపించదు, కాలేదో లోపలికి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. అండ్ సాధారణంగా మనం ఏ గుడిలో చూసినా దేవుడితోని అమ్మవారు ఉంటారు, లక్ష్మీదేవి అయినా రాధారాణి అయినా రుక్మిణీదేవి అయినా. కానీ ఇక్కడ చెల్లితోనే ఎందుకు ఆయన విరాజులవుతూ ఉంటారు పూరిలో. సో అలాంటి అనేక సందేహాలు మనకి రావచ్చు. సో ఈరోజు ఈ అంశంలోనే మనము జగన్నాథ స్వామి ఒక వైభవం, ఆయన రూపం, ఆయన రథయాత్ర, ఆయన ప్రసాదం, ఆయన ధామము, అలాంటి ఎన్నో మంచి విషయాలు చర్చిద్దాము. అయితే జగన్నాథ స్వామి ఒక కథలు చాలా ఆకర్షణీయంగా, చాలా అద్భుతంగా, చాలా గోపనీయంగా, రహస్యంగా, ఏదో ఒక ఇంద్రజాలలాగా ఉంటుంది. మీరు సాధారణ ఎన్నో దేవాలయాల్లో మనం వెళ్తూ ఉంటాం, కానీ జగన్నాథ్ ఒక దేవాలయం చాలా ప్రత్యేకంగా ఉంది. దాని వెనక చాలా రహస్యమైన విషయాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ చెప్పాలంటే ఈ కలియుగంలో సాక్షాత్ పరబ్రహ్మని మనం ముఖాముఖి చూస్తున్నాము జగన్నాథ్ పూరిలో. మామూలుగా మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది, ఈ యొక్క భూలోకంలో 4 ధామాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. బద్రీనాథ్, ద్వారకా, అలానే రామేశ్వరం, పూరి. అండ్ అన్నిట్లో జగన్నాథ స్వామి మరీ ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఈ జగన్నాథ స్వామి కలియుగంలో నిజంగానే అంటే ఆయన వెలిసి ఉన్నారు. ఆయన ప్రతిమ కాదు, ఆయన సాక్షాత్ భగవాన్. ఈ కలియుగంలోనే ఇప్పుడు మనం చూస్తే గంగా, జమున కూడా మెల్లమెల్లగా లుప్తం అయిపోతున్నాయి. కానీ 3 రూపంలోనే భగవంతుడు సాక్షాత్తంగా కలియుగంలో జీవుల్ని తరించడానికి ఉన్నారంటే నార్త్ ఇండియాలో గోవర్ధన్, మన దక్షిణ భారత్లో బాలాజీ, అని అలానే ఈస్ట్లోని జగన్నాథ స్వామి. ఆయన అందరికీ దీవించడానికి ఆయన ఉన్నారనమాట. సో మామూలుగానే ఆచార్యులు అంటూ ఉంటారనమాట, భగవంతుడు ఒక దీనాచార్య ఎలా ఉంటుందంటే ఆయన పొద్దున బద్రీనాథ్లో స్నానం చేస్తారు. ఎందుకంటే బద్రీనాథ్ ఒక పవిత్ర నదుల తాలూకా ఆవిర్భావ స్థలము, గంగా, జమున. సో ఆయన బద్రీనాథ్లో స్నానం చేసుకుంటారు. అలానే ఆయన ద్వారకాలో అలంకరిస్తారనమాట. మీరు గమనిస్తే అన్ని దేవాలయాల్లోని ద్వారక ఒక అలంకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ భగవంతుడికి వజ్రాలతో ఎంత అందంగా అలంకరిస్తారనమాట. సో బద్రీనాథ్లో స్నానము, ద్వారకాలో అలంకరించడము, అలానే జగన్నాథ్పురిలో తినడము, ప్రసాదం స్వీకరించడము, అయోధ్యలో పరిపాలించడం. ఎందుకంటే శ్రీరాముల వారు ఆయన చాలా గొప్ప రాజు. సో అక్కడ పరిపాలించడము, తిరుపతిలో సంపాదించడము, అండ్ రంగనాథ స్వామి శయనించడం అన్నమాట. ఈ జగన్నాథపురి ధామ్ గురించి, ఈ జగన్నాథ ఒక రూపం గురించి స్కంద పురాణంలో చాలా వివరంగా ఆచార్యులు దాని గురించి రాసి ఉన్నారనమాట. సో మనము చాలా భావంతో, విశ్వాసంతో శ్రవణం చేయాలి. మనం ఎప్పుడైతే కృష్ణ కథని చక్కగా శ్రవణం చేస్తామో
మనకి భగవంతుడి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు ఏదైతే ఉన్నాయో అది తగ్గిపోతాయి, భౌతిక వాంఛలు తగ్గిపోతాయి, భక్తుల పట్ల సాఖ్యం పెరుగుతుంది. ఎప్పుడైనా మనం చూస్తే భగవంతుడు అనేక అవతారాల్లో వస్తారు. ఎన్ని అవతారాలు అంటే మనం చెప్పలేము. ఎలా అయితే సముద్రంలో ఎన్ని తరంగాలు ఉన్నాయని ఎవరు లెక్క పెట్టలేరు, అలానే భగవంతుడు అనేక అవతారాల్లో వస్తారు. ఆయన అవతారాలు ఎలా ఉంటాయంటే ఆచార్యులు అంటారు గుణావతార్, రూపావతార్, లీలావతార్, సత్యావేశావతార్, దశావతార్, ఇలాంటి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అయితే ఈ అన్ని అవతారాల్లోని జగన్నాథ స్వామి లీలా అవతార్ అనమాట. అనేక అద్భుతమైన లీలలు ఆయన చేస్తూ ఉంటారనమాట. సో ఈ జగన్నాథ అవతారము అసలు ఎందుకు వచ్చింది? మామూలుగా మనము అన్ని అవతారాలు ఒకసారి ఆలకిస్తే భగవంతుడు వస్తారు, భక్తుడు ఒక పిలుపు మేరకే. లైక్ నరసింహ రూపంలో వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రహ్లాద పిలిచాడు. ఆయన చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చారు. ఎందుకు వచ్చారు? అద్వైత ఆచార్య పిలిచారు. ఆయన కృష్ణ అవతారంలో వచ్చారు. ఎందుకు వచ్చారు? కృష్ణ సుతప వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపస్య చేసినప్పటికీ భగవంతుడు ఆ రూపంలో అవతరించారు. అలాంటప్పుడు జగన్నాథ స్వామి రూపంలో ఆయన ఎందుకు అవతరించారు? ఎవరు పిలిచారు ఆయన్ని? అయితే శాస్త్రాలు అంటారు ఆయన జగన్నాథ స్వామి రూపంలో వచ్చే కారణాలు 4 ఉన్నాయి. ఒకటేంటంటే బ్రహ్మదేవుడు పిలిచారు, ఒకటేంటంటే పార్వతీదేవి పిలిచారు, ఒకరేంటంటే నారదముని పిలిచారు, అండ్ మరి ఇంకొకరి కోసం ఆయన వచ్చారు. అతను ఎవరంటే ఇంద్రద్యుమ్న మహారాజ్. సో బ్రహ్మదేవుడు ఎందుకు భగవంతుడిని పిలిచారు? అయితే స్కంద పురాణంలో అంటారు ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి సృష్టి పని అప్పచెప్పడం జరిగింది, ఆయన ఈ జీవులందరినీ సృష్టిస్తున్నారు, అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ జీవులందరినీ నేను సృష్టిస్తున్నాను కానీ వాళ్ళు ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక్, ఆది భౌతిక్, ఆది దేవిక్ ఎన్నో కష్టాలు ఉంటాయి. బ్రహ్మదేవుడు అనుకున్నారనమాట వీళ్ళని సృష్టించి లాభం ఏంటి? వాళ్ళు ఎల్లప్పుడూ తప్పిస్తూ ఉంటారు, దీని పరిష్కారం ఏంటి? వాళ్ళకి ముక్తి అనేది ఎలా లభిస్తుంది? సో వాళ్ళ కోసం తప్పిస్తూ బ్రహ్మదేవుడు ఏం చేశారంటే ఆయన చాలా కాలం తపస్య చేసుకున్నారు. చివరికి ఆయన తపస్యకి భగవంతుడు వచ్చి నీకేం కావాలి కోరుకో అంటే, నాకు కావాల్సింది ఒకటే, ఈ జీవులందరూ తరించాలి, వాళ్ళ కోసం ఏదైనా పరిష్కారం చెప్పండి. ఎందుకంటే ఈ యొక్క ప్లానెట్లో అంటే ఈ యొక్క భూలోకంలో శాశ్వతమైన ఆనందం అయితే లేదు, ఎల్లప్పుడూ అందరూ సఫర్ అవుతూ ఉంటారు. సో అప్పుడు భగవంతుడు అన్నారు అయితే నువ్వేం భయపడొద్దు, ఈ యొక్క భూప్రపంచంలో కూడా ఒక్క లోకం ఉంది. ఏ లోకంలో అయితే నేను ఎల్లప్పుడూ విరాజులై ఉంటాను, అండ్ ఎవరైతే నాకు అక్కడ దర్శనం చేస్తారో, నన్ను అక్కడ పూజిస్తారో వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది. అప్పుడు బ్రహ్మ అడిగారనమాట ఎక్కడుంది ఆ ప్రదేశం? అప్పుడు భగవంతుడు అన్నారనమాట నీలాచల ధామ్. ఈ నీలాచల ధామ్లో ఎవరైతే జీవులు వెళ్తారో, నన్ను అక్కడ దర్శనం చేస్తారో వాళ్ళు మళ్ళీ పునర్జన్మం తీసుకునే అవసరం అనేది ఉండదు. సో అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా ఆగకుండా నేను వెంటనే వెళ్ళి చూడాలి, మీరు అక్కడ ఎలా ఉన్నారు? సో అప్పుడు భగవంతుడు అన్నారనమాట అయితే నీ యొక్క కాలంలోనే 50 సంవత్సరాలు నేను నీలమాధవ రూపంలో ఉంటాను, అండ్ తర్వాత 50 సంవత్సరాలు నేను దారు బ్రహ్మ అంటే చక్క మూర్తి రూపంలో ఉంటారనమాట. సో అప్పుడు ఆయన చాలా హ్యాపీ అయిపోయి బ్రహ్మ వెంటనే ఆ ఒక ప్రదేశానికి వెళ్ళి చూశారనమాట. ఇదా నీలాచల ప్రదేశం అంటే ఇలా ఉంటుందా, నీలమాధవ్ అంటే ఇలా ఉంటుందా? సో అలా బ్రహ్మ రిక్వెస్ట్ చేశారు కనుక భగవంతుడు ఈ యొక్క రూపంలో వచ్చారు. అలానే ఇంకొకరు రిక్వెస్ట్ చేశారు, అది ఎవరంటే నారదముని. సో నారదముని ఏ సందర్భంలో భగవంతుడికి ఆ విజ్ఞప్తి చేశారంటే, అది మనం అర్థం చేసుకోవాలంటే మనం ద్వాపరయుగంకి వెళ్ళిపోవాలి. సో ద్వాపరయుగంలో ఒకసారి ఏమైందంటే, మనందరికీ తెలుసు భగవంతుడు ద్వారకలో నివసించేవారు. అక్కడ ఆయనకి 16,108 రాణిలు ఉండేవారు. అండ్ ఆ రాణిలతో ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. కాకపోతే ఒకసారి ఈ రాణిలందరూ సమావేశమయ్యి ఒక మాట చర్చించారు. మనము భగవంతుడిని ఇంత చక్కగా సేవిస్తూ ఉన్నప్పటికైనా ఆయన రోజు రాత్రి ఏదో ఒకటి కలవరుస్తూ ఉంటారు. అండ్ ఆ ఒక్క కళలో ఆయన రాధా రాధా, గోపి గోపి అని చెప్తూ ఉంటారు. అయితే మన సేవలో ఏమైనా దోషం ఉందా? మనం సరిగ్గా సేవని అందించలేకపోతున్నామా? భగవంతుడు ఎల్లప్పుడూ రాధారాణిని, గోపికాల్ని ఎందుకు గుర్తు చేస్తున్నారు? సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఒకసారి మనం వెళ్ళి రోహిణి మాతని అడగాలి. ఎందుకంటే బృందావన్లో కృష్ణుడు ఉన్నప్పుడు రోహిణి మాత అక్కడే ఉన్నారు.
బహుశా ఆవిడ మనకి చెప్పగలుగుతారేమో ఆ రాధారాణిలోని, ఆ గోపికల్లోని స్పెషాలిటీ ఏంటి అని. సో వాళ్ళందరూ వెళ్ళారు రోహిణీదేవి దగ్గర. మాకు కృష్ణుడు బృందావన్ ఒక కథలు, ఆయన ఒక బాల్య లీలలు మాకు చెప్పండి, మాకు చాలా ఆసక్తిగా ఉంది వినాలని. అప్పుడు రోహిణీమాత వెంటనే అన్నారు, మీ మీ కాపురాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి కదా, ఎందుకు దాన్ని ఆటంకం తీసుకువస్తున్నారు? దాంట్లో ఆటంకం ఏంటి అంటే మీకు అర్థం అవ్వట్లేదా? ఎప్పుడైతే కృష్ణుడు బృందావన్ గురించి వింటారో మీ అందరినీ వదిలేసి ఆయన మళ్ళీ బృందావన్ వెళ్ళిపోతారేమో, ఆయనకి ఎందుకు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి అని. వీళ్ళకి ఇంకా కుతూహలం పెరిగింది. అంత స్పెషల్గా ఏముంది బృందావన్ గురించి మాట్లాడితేనే కృష్ణుడు వెళ్ళిపోతారని మీరు అంటున్నారు అని మాకు వినాలని ఉంది. అప్పుడు వీళ్ళందరూ ఒక యుక్తి చేసుకుంటారు, సరే అయితే మీరు కథ చెప్పండి కానీ కృష్ణుడు వినుకుంటా ఉంటారని, అది మా బాధ్యత. సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ 16,108 రాణిలు వీళ్ళందరూ ఒక గదిలో కూర్చున్నారు. అండ్ కూర్చున్న తర్వాత సుభద్రాదేవికి చెప్పారనమాట, నువ్వు కాపులు కాసుకో, నువ్వు డోర్ దగ్గర ఉండాలి, కృష్ణుడు రాకుండా చూడు. సుభద్రాదేవి ఒప్పుకున్నారు. ఆవిడ డోర్ దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ గదిలో కూర్చున్నారు. రోహిణీదేవి ఒక తర్వాత ఒకటి మంచి కథలు చెప్తున్నారు, బాల్యలీలలు, కృష్ణుడు ఏం చేశారు, ఎలా ఏం జరిగింది అని. చాలా ఆనందమైన పరివేశం అన్నమాట. సో ఇక్కడ సుభద్రాదేవి వింటూ ఆవిడ కొంచెం ముగ్ధమైపోయింది. అంటే దూరంగా ఉన్నారు కదా, కాస్త దగ్గరికి వెళ్ళి విందామని ఆవిడ కొంచెం లోపలికి అడుగేసి అలా వింటూ ఆవిడ ముగ్ధం అయిపోయి ఇంకా చూడడం మానేసింది, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని. ఆ లోపల ఏమైందంటే కృష్ణుడు ఆయన ఒక సభలో ఉన్నారు. సో సభలో ఏదైతే చేయవలసిన పనులన్నీ ముగించి ఆయన ఒక రాజభవన్లో వెళ్దామని ఆయన మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చారో ఆయన చూస్తున్నారు, ఈరోజు రాజ్భవన్ అంతా నిశ్శబ్దంగా ఉంది, ఎవ్వరు ఒక్క శబ్దం వినిపించట్లేదు, అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు. అండ్ మెల్లగా వెతుకుంటూ ఎప్పుడైతే కృష్ణుడు రోహిణీమాత ఒక గది దగ్గరికి వచ్చారు అప్పుడు ఆయనకు అర్థమైంది లోపల ఏదో జరుగుతుంది అని. సుభద్ర ఏంటి ఇలా నిలబడింది, ఏం వింటుంది అని ఆయన కూడా సుభద్ర దగ్గరికి వెళ్ళి నిలబడారు. అయితే బలరాముడు మరి కృష్ణుడు సుభద్రమాతకి యువతల ఇటువైపు ఇద్దరు నిలబడి వాళ్ళు కూడా వాళ్ళ చెవులు పెట్టి వింటున్నారు లోపల ఏం జరుగుతుందని. సో లోపల రోహిణీమాత కృష్ణుడు తాలూకా బాల్యలీలాలు చెప్తున్నారనమాట. సో ఇది వినినప్పటికైనా కృష్ణుడు ఒక పారవార్శ్యంలో, ఎందుకంటే ఆ పాత స్మృతులు అంటే మీరు ఊహించండి, కృష్ణలీల ఎంత మధురంగా ఉండొచ్చు. భక్తులే కాదు కృష్ణుడే తన కథ విని ఆకర్షణీయులైపోతున్నారు. అంటే ఆయనే అది తట్టుకోలేకపోతున్నారు, ఇంత మధురంగా ఉన్నాయి ఏంటి బృందావన్ లీలలు అనమాట. సో ఇది వింటూ ఒక్కొక్కసారి మనం కూడా ఏదైనా చాలా ఆశ్చర్యంగా ఉంటే మనం కళ్ళు పెద్దగా పెట్టి చూస్తాం, అవునా ఇలా జరిగిందా అని. మనం కూడా మన నోరు ఒకటి కొంచెం ఇప్పి ఆశ్చర్యంగా చూస్తాము. అలా కృష్ణ బలరాం వీళ్ళు కూడా ఆశ్చర్యంగానే వాళ్ళ కథనే వాళ్ళు వింటూ ముగ్ధమైపోతున్నారు. సో అప్పుడు రెండు కళ్ళు పెద్దగా చేసి నోరంతా తిప్పి అప్పుడు ఆయన ఉన్న చేతులంతా లోపలికి వెళ్ళిపోయాయి, కాలంతా లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. సో ఆయన ఒక తన్మయత్వంలోని ఒక పారవార్శ్యంలో మునిగిపోయారు. సో ఒకవైపు కృష్ణుడు, ఒకవైపు బలరాము, మధ్యలో సుభద్ర. ఆవిడ అసలు ఇంకా అలా లోపలికి చిక్కిపోయి ఉందనమాట. వాళ్ళిద్దరు ఇలా ఒక పారవార్శ్యంలో ఉన్నారనమాట. సో ఆ ఒక భావం ఏదైతే కృష్ణుడు ప్రదర్శించారు, ఆయన సొంత కథలు వినినప్పుడు దాన్ని శాస్త్రాలు మహాభావ ప్రకాశ రూపమని అంటారు. అది చాలా అద్భుతమైన రూపం, అది అందరు చూడలేరు, అది చాలా అరుదైన రూపం. అంటే మనకి రోజుమారు కనిపించిన రూపం కాదు, ఎప్పుడో ఒకసారి కృష్ణుడు ఆ రూపాన్ని ప్రకటిస్తారు. సో ఆ సమయంలో అక్కడ ఎవరు చూడలేదు, లోపల అందరూ ముగ్ధమై ఉన్నారు, వాళ్ళందరూ ఆ లీలా కథ శ్రవణంలో ముగ్ధమై ఉన్నారు, కృష్ణుడు వింటున్నారని ఎవరు గమనించలేదు. అండ్ ఇక్కడ బయట ఏం జరుగుతుందంటే ఆ చేతులు కూడించి కాలు కూడించి అన్న తమ్ముడు చెల్లితోని అలా ఉండిపోయారు వాళ్ళు. ఆ లోపల ఏంటంటే నారాయణ్ నారాయణ్ అని వాయిస్ వినిపించింది. ఇప్పుడు నారాయణ్ అంటే ఎవరంటారంటే నారదముని. సో ఎప్పుడైతే నారదముని నారాయణ్ నారాయణ్ చెప్పడం మొదలుపెట్టారు, వీళ్ళు ఇంకా కొంచెము దాని నుంచి బయటికి వచ్చేసారు, ఎవరు ఇది చూస్తున్నారని. అప్పుడు నారదముని అన్నారనమాట, నేను చూసేసాను, ఈ అద్భుతమైన రూపం నేను చూసేసాను. సో అప్పుడు కృష్ణుడు అన్నారు, ఆపు ఇంకా మా వాళ్ళకి చెప్పొద్దంటే నారదుని తప్పకుండా చెప్తాను, నేను ఎందుకు చెప్పకూడదు అని, అందరి ఈ యొక్క రూపాన్ని చూడాలి అని.
అప్పుడు కృష్ణుడు అంటారు, లేదు లేదు, ఈ రూపం చాలా అరుదైన, చాలా స్పెషల్ రూపం, ఇది అందరి కోసం కాదు. సో నారదముని అన్నారనమాట, లేదు లేదు నేను చెప్పవలసిందే. అప్పుడు కృష్ణుడు అన్నారు, నువ్వు లోపలి వెళ్ళి ఈ మాట చెప్పావనుకో వాళ్ళు కథ ఆపేస్తారు, నాకు ఇంకా కథ వినాలని ఉంది, నువ్వు దయచేసి దీనికి ఆటంకం తీసుకురావద్దు. అప్పుడు వెంటనే నారదముని అడిగారనమాట, అయితే నాకేంటి లాభం, దానివల్ల నాకేంటి? అప్పుడు కృష్ణుడు, సరే అయితే నువ్వు ఒక్క అవకాశాన్ని కూడా వదలవే, సరే ఏం కావాలి కోరుకో. అప్పుడు నారదముని అన్నారు, అయితే నాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే, మీ ఒక రూపాన్ని అందరు జీవులు చూడాలి, ఏ జీవులైతే ఈ ఒక దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తారో వాళ్ళందరూ తరించాలి, అదే నాకు కావాలి స్వామి, ఇంకా నాకేమీ వద్దు. అప్పుడు భగవంతుడు చాలా ఇంప్రెస్ అయిపోతారు, ఎందుకంటే నిస్వార్థమైన కోరిక. అతను సొంతంగా తన కోసం ఏం అడగలేదు, జీవులందరి కోసం అడిగారు. అందుకోసమే కదా నారదముని ప్రపంచానికి ఆధ్యాత్మిక గురు. ఆయన అందరినీ ఎలా తరించాలని ఎల్లప్పుడూ అదే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో అప్పుడు వెంటనే, అయితే సరే నేను నీకు దీవిస్తున్నాను, తప్పకుండా నేను ఈ యొక్క రూపాన్ని అందరికీ చూపిస్తాను, కానీ ఇప్పుడే కాదు, దానికి కొంచెం సమయం ఉంది. సో నారదమునికి మాట ఇచ్చారు. సో ఈ జగన్నాథ రూపంలో ఆయన వచ్చారు నారదముని కోసం. నారదమునికి మాట ఇచ్చారు కనుక ఈ జగన్నాథ రూపంలో వచ్చారు ఆయన బ్రహ్మదేవుడి కోసం, ఎందుకంటే బ్రహ్మదేవుడికి మాట ఇచ్చారు. అలానే ఈ జగన్నాథ రూపంలో ఆయన వచ్చారు ఇంద్రద్యుమ్న మహారాజు కోసం. ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఎవరంటే, ఆయన ఒక రాజరిషి. అంటే ఆయన పుట్టగా క్షత్రియుడు, కానీ ఆయన ఒక హావభావాలు ఒక బ్రాహ్మణ్ లాగా ఎల్లప్పుడూ భగవంతుడిని పూజిస్తూ, పౌరుల్ని చక్కగా చూస్తూ, న్యాయంతో పరిపాలిస్తూ, ఇంత చక్కని రాజా అనమాట. అందరూ ఆయన చాలా ఇష్టపడేవారు. అలా ఆయనకి దేవుడు అంటే ఎంతో భక్తి. ఆయన ఎల్లప్పుడూ ఆయనకి ఖాళీ సమయంలోనే సాధువులందరినీ పిలిచేసి శాస్త్రం నుంచి వినేవారనమాట. సో ఒకరోజు వింటూ వింటూ ఇంద్రద్యుమ్న మహారాజ్కి ఏడుపు వచ్చేసింది. సో సభలో ఉన్న అందరూ ఆగిపోయారు. ఏమైంది మహారాజ్? ఏమీ లేదు, నేనెంత పాపిష్ఠుడిని, నేను భగవంతుడిని ఎందుకు ముఖాముఖి చూడలేకపోతున్నాను? నేను భగవంతుడి గురించి వింటున్నాను, కానీ నాకు భగవంతుడికి చూడాలని ఉంది. భగవంతుడు అసలు ఉన్నారా, లేదంటే ఈ దేహాన్ని త్యాగం చేసిన తర్వాతే ఆయన దర్శనం చేయగలుగుతానా, నేను ఆయనకి ఎప్పటికైనా ముఖాముఖి చూడగలుగుతానా అని అలాంటి ప్రశ్నలు ఆయన ఎల్లప్పుడూ వేసేవారనమాట. కానీ దానికి సమాధానం ఎవరు చెప్పలేకపోయేవారు. కానీ ఒకసారి వాళ్ళ ఒక సభలోనే ఒక సాధువు వచ్చాడు. సో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ సాధువు అన్నాడు, ఈ భూలోకంలో కూడా భగవంతుడు విరాజితులై ఉన్నారు. అదొక అందమైన ప్రదేశము, అదొక నీలరంగ ఏమంటారు కొండ మీద ఒక నీలరంగ గుహ లోపల నీలమాధవ రూపంలోని భగవంతుడు ఉన్నారు. సో ఎవరైనా జీవులు ఆయన ఒక దర్శనం చేస్తే వాళ్ళకి మరీ జన్మం ఉండదు. అయితే ఈ ప్రదేశం ఎక్కడుంది? సో సాధువు అన్నాడు, ఎక్కడ ఉంది అని నేను జియోగ్రఫికల్గా చెప్పలేదు, కాకపోతే నా గురుగారు చెప్పి వెళ్ళారనమాట. తప్పకుండా భగవంతుడు అయితే ఉన్నారు, కానీ ఈ నీల కొండ ఎక్కడుంది, ఈ నీలాద్రి ప్రదేశం ఎక్కడుంది అది నేను చెప్పలేకపోతున్నాను.